ప్రతి రాష్ట్రానికి 50% ఎంపీల సంఖ్య పెంచుతూ మరోసారి బిల్లు రాబోతుంది అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్‌తో ఉన్న ఒక ఇంగ్లీష్ కథనాన్ని షేర్ చేసుకుంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కేరళకు చెందిన శశి థరూర్ చంద్రబాబు గారికి సూటిగా ఒక ప్రశ్న వేశారు. చంద్రబాబు గారు, ఇప్పుడు మీ జీతం 2,00,000 అనుకో, మీ డ్రైవర్ జీతం 20,000 అనుకో, ఇద్దరికి 50% పెంచాము అనుకో, మీ జీతం 3,00,000 అవుతుంది, మీ డ్రైవర్ జీతం 30,000 అవుతుంది, ఇద్దరికి 50% పెంచామంటున్నారు కదా. మరి జీవన ప్రమాణాల విషయంలో ఇద్దరూ కూడా ఒకే రకమైన జీవనాన్ని లీడ్ చేయగలుగుతారా? ఏమైనా తేడాలు ఉంటాయా? ఈ ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి అని శశి థరూర్ గారు అడిగారు. వ్యాలిడ్ ప్రశ్న ఇది. మనం 50% పెంచుతారన్న దగ్గర నుంచి మనం ఇదే ప్రశ్న లేవనెత్తుతూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అదే లోకేష్ గారిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా. సో తాను కూడా ప్రతి విషయంలో తానే మధ్యలోకి ఎంటర్ అయిపోతూ ఉన్నారు. శశి థరూర్ గారికి ఆయన ఒక ట్వీట్ పెట్టి రిప్లై ఇచ్చి, మీ సీనియర్ నేతే అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు 1000 ఎంపీ సీట్లు కావాలని చెప్పారు కదా, మరి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పింది తప్పంటారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ దేశం కంటే రాజకీయం ఎక్కువ అనుకుంటుందా అని చెప్పి లోకేష్ గారు ట్వీట్ చేశారు. అసలు శశి థరూర్ గారు అడిగింది ఏంటి? సీట్లు పెంచొద్దు అన్నారా ఆయన? లేదే. 50% ఏ ప్రాతిపదికన అన్యాయం జరుగుతుంది దక్షిణాదికి అంటున్నారు. దానికి సమాధానం చెప్పకుండా మొదలు ఏదో పాపం వీళ్ళది ఒకే ఎజెండా అయింది. చంద్రబాబు గారిదైనా లోకేష్ గారిది ఎంతసేపు బీజేపీకి చేయి, మోడీకి చేయాలి. అది తప్ప వీళ్ళకి వేరే ఆప్షన్ ఉన్నట్లేదు. బహుశా వీళ్ళ రాజకీయ ఉనికి కూడా దానితో ఏమైనా ముడిపడి ఉందేమో. ఆ జై మోదీ జై బీజేపీ అన్న స్లోగన్ ఆగిపోయినప్పుడు వీళ్ళ రాజకీయ అడుగులు కూడా ఇంకా మిగతా ఆగిపోతాయేమో తెలియదు. ఏంటి 50% అయినా పెంచడం? ఒక జనాభా నియంత్రణ అనేది ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు కదా 50 ఏళ్ళ కిందట. దాని ప్రకారం జనాభాను కంట్రోల్ చేసినందుకు రివార్డులు కావాలి. దాన్ని ఫాలో అవ్వకుండా అడ్డదిడ్డంగా పెంచిన వాళ్ళకు, దాన్ని ఫాలో అయిన వాళ్ళకు ఇద్దరికి ఒకే న్యాయం ఏంటి? ఉత్తరప్రదేశ్కి కేరళకి ఒకే రకంగా పెంచితే ప్రయోజనం ఏంటి? కేరళలో 8 పెరిగితే ఉత్తరప్రదేశ్లో ఏమంటారు 40 పెరుగుతాయి. ఇద్దరికి సమన్యాయం అవుతుందా? అంతగానే కాదు. దీనికి ఇంకో ప్రాతిపదికన ఉంటుంది. ఇంకో ప్రాతిపదిక ఏంది అన్నది ఇలా నేషన్ ముందు చర్చ పెట్టి ఇంతకుముందు మనలాంటి వాళ్ళం కూడా చాలా ఆప్షన్స్ మాట్లాడుకున్నాం. శశి థరూర్ చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ప్రశ్న సూటిగా ఉంది. లోకేష్ గారు సూటిగా సమాధానం చెప్పకుండా ఇంకేదో సమాధానం చెబుతున్నారు మధ్యలో అంటారు.